Good morning to all. I am Dr. Krishna, Academic Counselor in Sociology. ఈ రోజు మనము BSOE 141 అనే బుక్ నుంచి యూనిట్ నెంబర్ అర్బన్ సోషియాలజీ అనే బుక్ నుంచి యూనిట్ నెంబర్ 9 ఆక్యుపేషన్ అనే లెసన్ గురించి చెప్పుకుంటూ ఉంటాం. ఈ ఆక్యుపేషన్ అంటే తెలుగులో మనము వృత్తి అని చెప్తూ ఉంటాం అన్నమాట. పాత రోజుల్లో మనము క్యాస్ట్ అనే లెసన్ గురించి కూడా చెప్పుకున్నాం. ఇక్కడ క్యాస్ట్ అనే లెసన్లో చెప్పుకున్నప్పుడు వృత్తి మీద ఆధారపడి మనము కులాన్ని బేస్ చేసి చెప్తూ ఉండేవాళ్ళం. వీళ్ళు ఈ పని చేస్తూ ఉన్నారు, ఈ కులముకు సంబంధించిన వాళ్ళు అనేది చెప్తూ ఉంటాం. కాలానుగుణ్యంగా ఎన్నో రకాల మార్పులు సమాజంలో జరుగుతూ ఉన్నాయన్నమాట. ఆ తర్వాత ఏ కులం వాళ్ళు ప్రస్తుత పరిస్థితుల్లో ఆ వృత్తి అనేది చేయటం లేదు. అంటే వృత్తిలో అనేక రకాల మార్పులు వచ్చింది. అది కాలము, సమాజం యొక్క పరిస్థితి, విద్య, పారిశ్రామిక విప్లవము, ఇండస్ట్రియలైజేషన్, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్గా మనం చెప్తూ ఉంటాం. ఇప్పుడు వృత్తి అనే లెసన్లో మనము అంటే ఏ విధంగా ఈ వృత్తి ఉన్నది, ప్రజలు ఎందుకని ఈ వృత్తిపరంగా ముందుకు వెళ్తూ అంటే జీవనోపాధి కోసము అర్బన్ నగర ప్రాంతానికి వెళ్ళటము, జీవన పరిస్థితులు మెరుగుపరచుకోవటము, వారి యొక్క స్టేటస్ అంతస్తు కూడా ఒక స్థానం నుంచి వేరొక స్థానానికి పెరుగుతూ ఉంటుంది. సహజంగా ఎవరిది కూడా అంతస్తు తగ్గదనమాట. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో వాళ్ళ నైపుణ్యాల మీద ఆధారపడి వృత్తిని స్వీకరించి దాని మీద ఆధారపడి సమాజంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని పొందగలుగుతూ ఉంటారు. వృత్తికి ప్రస్తుతం ఉన్న లక్షణముగా అది మనం చెప్పుకోవచ్చు. జీవనోపాధి కోసము గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకి మారుతున్న ప్రజల పరంపర అనేది అన్ని రాష్ట్రాల్లో ప్రపంచవ్యాప్తంగా కూడా మనం చూస్తూ ఉన్నాము. భారతదేశంలో అత్యధిక ఆర్థిక వ్యవస్థ పెద్ద మార్పులకి లోనవుతూ ఉంది. వృత్తి మీద ఆధారపడి అనేది మనం చెప్పుకోవాలి. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు ప్రజలు వలసలు వెళ్ళడానికి వృత్తి లేదా తర్వాత అంటే ఈ యొక్క వృత్తి మీద ఆధారపడే పద్ధతి అనేది తీసుకున్నట్లే సురక్షితం చేయటంలో ఈ యొక్క వృత్తి అనేది కీలక పాత్ర ఉపాధి ప్రధాన ఆదాయంగా మారుతూ ఉంటుంది అన్నమాట. ఈ యూనిట్ లో మనము వృత్తి యొక్క సాధారణ భావనతో పాటు పట్టణ వృత్తి అంటే ఏమిటో కూడా మనం తెలుసుకుంటాం. పని నైపుణ్యాలు, ఉద్యోగము మొదలైన వాటితో అనుబంధించబడిన లేదా పరస్పర మార్చుకునే పదాలను కూడా మనం చర్చిస్తూ ఉంటాం. వృత్తిపరమైన నిర్మాణము అంటే అంటే ఏంటో కూడా మనము విపులంగా తెలుసుకోగలుగుతూ ఉంటాం అన్నమాట. వృత్తి యొక్క ప్రాథమిక, ద్వితీయ మరియు తృతీయ నిర్మాణాలను కూడా మనము కూలంకషంగా తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. ఆ తర్వాత వృత్తి నిర్మాణ స్థితిని చర్చించడము, యూనిట్ యొక్క అంటే ఈ యూనిట్ లో తరువాత భాగము వివిధ వృత్తులకు 4 వర్గాలుగా వర్గీకరించడం ద్వారా పట్టణ ప్రదేశాలలో వృత్తి వర్గీకరణకు అందిస్తూ ఉంటుంది. ఈ యొక్క 4 వర్గాలలో కూడా వీధి కార్మికులు, వ్యాపార సంస్థలు, ఫ్యాక్టరీ కార్మికులు మరియు వ్యవస్థీకృత రంగ కార్మికులు మనం ఇక్కడ చూస్తూ ఉంటాం అనేది మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత వృత్తిలో ప్రధాన పాత్ర వహించేది వలసలు, మైగ్రేషన్ అని చెప్పుకున్నాం మనం. ఆ లెసన్ కూడా మనకి కంప్లీట్ అయింది. అంటే ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి జీవన పరిస్థితులు మెరుగుపరచుకోవటము, తర్వాత జీవన స్థితిగతులు మెరుగుపరచుకోవటానికి, లేకపోతే జీవన ఆధారము ఒక ప్రాంతంలో కోల్పోతూ ఉంటాం, వేరొక ప్రాంతానికి వెళ్ళి జీవన ఆధారాన్ని ఏర్పరచుకోవటము ఈ వలసల ప్రక్రియలో మనం చూస్తూ ఉంటాం. ఈ మైగ్రేషన్ పద్ధతిలో చూస్తూ ఉంటాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో పాత రోజుల్లో మనం ఏం చెప్పుకునే వాళ్ళము, ఈ యొక్క అందరూ కూడా అంటే భారతదేశంలో ప్రజలందరూ కూడా 80% వ్యవసాయం మీద ఆధారపడి జీవనోపాధిని పొందుతూ ఉండేవాళ్ళని చెప్పుకుంటున్నాం. ఇప్పుడు పరిస్థితులు మారిపోయింది. నీటి కరువు ఏర్పడటము, వ్యవసాయ భూములు తగ్గిపోవటము, తర్వాత వ్యవసాయం చేయటానికి వ్యక్తులు ఆసక్తి చూపకపోవటం వల్ల వ్యవసాయ రంగంలో అభివృద్ధి అనేది చాలా కుంటుపడింది అనేది మనం చెప్పుకోవచ్చు. అటువంటి పరిస్థితుల్లో గ్రామ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఉపాధి అవకాశాల కోసం అంటే అక్కడ నీటి వనరులు తగ్గిపోయింది, వర్షాలు తగ్గిపోయింది, ఆ తర్వాత భూమి సారవంతమైన భూమి కూడా మనకు కోల్పోతున్నాము. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు జీవన పరిస్థితులు మెరుగుపరచుకోవాలి కదా, అంటే ఆహారాన్ని సంపాదించుకోవాలి. అటువంటిప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? పట్టణ ప్రాంతాలకు వెళ్ళాలి. పట్టణ ప్రాంతానికి వెళ్ళినట్లయితే ఆటోమేటిక్గా ఏదో ఒక పని చేసుకోవచ్చు, జీవన వృద్ధిని పొందొచ్చు అనే దృక్పథాన్ని ఏర్పరచుకుంటూ ఉన్నారు. అందుకని వ్యవసాయ కార్మికులు అందరూ కూడా
అంటే వ్యవసాయం గ్రామీణ ప్రాంతాల్లో ఏంటి ప్రత్యేకమైన పద్ధతుల్లో వ్యవసాయం అంటే వర్షాలు పడ్డప్పుడు నాట్లు వేయటం ఉంటుంది, మళ్ళీ ఒక 2-3 నెలల తర్వాత కోతలు కోయటం ఉంటుంది అనమాట. ఈ మిగిలిన టైంలో పని లేకపోవటం వల్ల వీళ్ళకి జీవన అవకాశాలు తగ్గిపోతూ ఉంటాయి. అటువంటప్పుడు వీళ్ళు ఒక ప్రాంతం నుంచి వేరే అంటే గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతానికి వలస వెళ్తూ ఉంటారు. విత్ ఫ్యామిలీ చిల్డ్రన్స్ తో కూడా వలస వెళ్తూ ఉంటారు. అక్కడ ఏదో ఒక పని చేసుకొని ఈ గ్రామీణ ప్రాంతంలో పని లేని రోజుల్లో పట్టణ ప్రాంతంలో ఉండి ఏదో ఒక పని చేసుకొని జీవన వృత్తిని అంటే సేవలు అందిస్తూ ఉంటారు, వేతనం పొందుతూ ఉంటారు, జీవన వృత్తిని పొందగలుగుతూ ఉంటారు. ఇది ఒక రకమైన వలసగా చెప్పుకోవచ్చు మనం. ఇది అన్ని ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల నుంచి వలస వెళ్ళటం అనేది పట్టణ ప్రాంతాలకి నిరంతరం కూడా జరుగుతూ ఉన్నది. దీనివల్ల ఈ గ్రామీణ ప్రాంతం యొక్క కార్మికులు పట్టణ ప్రాంతంలో స్థిర నివాసం కాదనమాట, తాత్కాలిక నివాసాలు ఏర్పరచుకొని జీవన వృత్తిని పొందగలుగుతూ ఉంటారు. ఈ మైగ్రేషన్ పై ఈ యొక్క మనము వలస ప్రక్రియ యొక్క అర్థము, స్వభావము మరియు రకాలను కూడా మనం తెలుసుకున్నాం. గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతాలకి, పట్టణ ప్రాంతం నుంచి గ్రామీణ ప్రాంతానికి, అక్కడ పట్టణ ప్రాంతం మళ్ళీ గ్రామీణ ప్రాంతంలో కోతలు ఉంటాయి, కొన్ని పనులు ఉంటాయి, ఒక్కొక్క సీజన్ లో ఒక్కొక్క రకమైన పనులు ఉంటాయి, మళ్ళీ బ్యాక్ వస్తూ ఉంటారు. లేకపోతే ఒక గ్రామీణ ప్రాంతంలో పని లేకపోవటం వల్ల ఇంకొక గ్రామీణ ప్రాంతాలకు అంటే నీటి వనరులు ఉన్న గ్రామీణ ప్రాంతాలకి వలస వెళ్తూ ఉంటారు. అంటే గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకి, పట్టణ ప్రాంతాల నుంచి గ్రామీణ ప్రాంతాలకి, గ్రామీణ ప్రాంతాల నుంచి వేరొక గ్రామీణ ప్రాంతాలకి అంటే నీటి వనరులున్న గ్రామీణ ప్రాంతాలకి నిరంతరము వలస వెళ్తూ ఉంటారు. ఎవరు వెళ్తూ ఉంటారు? భూమి లేని నిరుపేదలు, కార్మిక వర్గము వాళ్ళు అంటే కూలి పనులు చేసుకునే వాళ్ళు ఈ విధంగా వెళ్ళి వృత్తిని స్వీకరించి అంటే సేవలు అందించి ప్రతిఫలాన్ని పొంది జీవనము సాఫీగా జరిగేటట్లు నిరంతరము చూసుకుంటారు. ఇది ఒక జీవన పోరాటంగా మనం చెప్పుకోవాలన్నమాట. వృత్తి లేక దీనిని పని అని మనం పిలుస్తూ ఉంటాం అన్నమాట. ప్రజలు వారి జీవితంలో చేపట్టే కార్యకలాపాలను కలిగి ఉంటారు, అనేక రకాల పనులు కలిగి ఉంటారు. ఈ పని ఒకవైపు జీవనోపాధిని అందిస్తుంది, వేతనాన్ని కూడా అందిస్తుంది. పల్లె ప్రాంతంలో పాత రోజుల్లో ఏం చేసేవాళ్ళు, మనం సేవలు అందించడం వల్ల అందిస్తూ ఉంటాం. అప్పుడు కోతలు కోసిన తర్వాత ధాన్యం వచ్చిన తర్వాత ఇన్ని రోజులు పనిచేశారు, ఇంత ధాన్యం ఇవ్వాలి అనేది ఉండేది. ఇప్పుడు అందరూ కూడా ధాన్యం ఇవ్వటం లేదు కదా, వేతనం ఇస్తున్నారు. అంటే ఈ పనికి ఇన్ని డబ్బులు, ఈ పనికి ఇన్ని డబ్బులు అనేది వేతనం ఏర్పరచుకుంటున్నారు. ఆ వేతనం మీద ఆధారపడి వీళ్ళు ఎంత సేవలు అందిస్తున్నారు అనేది బేస్ చేసుకొని ఆ సేవలకు తగ్గ వేతనాన్ని వీళ్ళు తీసుకొని జీవన పరిస్థితుల్ని మెరుగుపరుచుకుంటూ జీవనము సాగిస్తూ ఉంటారు అనేది మనము ఈ వృత్తిలో ప్రధాన పద్ధతిగా మనం చెప్పుకోవచ్చు అనమాట. మరొక వైపు ఒక వ్యక్తి యొక్క మొత్తం జీవితాన్ని, గుర్తింపు భావాన్ని మనకి వృత్తి అనేది తెలియపరుస్తూ ఉంటది అనమాట. ఇది పనిచేసే నెట్వర్క్ ను సృష్టించటము మరియు రోజు చివరిలో జీతము పొందటము అనేది ఈ వృత్తిలో మనం చూస్తూ ఉంటాం. మనుగడ సాగించడానికి ఈ వృత్తి అనేది తప్పనిసరిగా ప్రముఖ పాత్ర వహిస్తుంది. అంటే మనము సేవలు అందించే ప్రక్రియ మీద ఆధారపడి వేతనాన్ని పొందగలుగుతాము. ఆ వేతనం ద్వారా మనము జీవనము సాగిస్తూ ఉంటాం అనేది దీని యొక్క అర్థంగా చెప్పుకోవచ్చు. తర్వాత విధులు పనికి జోడించబడుతూ ఉంటాయి. ఈ పని చేయాలి, ఇంత వేతనం పొందాలి, ఈ పని చేయాలి, ఇంత జీతాన్ని పొందగలగాలి అనేది ఒక పద్ధతి, విధులు ఒక పద్ధతిని ఏర్పరుస్తూ ఉంటాయన్నమాట. వృత్తి మన జీవితంలో ఒక ముఖ్యమైన భావనగా పరిగణిస్తూ ఉంటారు. ఎవరికి? ప్రతి ఒక్క కార్మికులకి జీవనోపాధి మెరుగుపరచుకోవడానికి వృత్తి అనేది ఒక ముఖ్యమైన భాగంగా పనిచేస్తూ ఉంటది. ఇది వాళ్ళ యొక్క విజయానికి కూడా అంటే ముందుకు నైపుణ్యాలు కనుక ఉంటే ఒక వ్యక్తిని మనం ఈరోజు పనికి తీసుకొచ్చుకుంటూ ఉంటాం, బాగా పనిచేస్తూ ఉంటాడు, కష్టపడే తత్వం ఉంటుంది అనమాట, చెప్పిన పని చేస్తూ ఉంటాడు. అప్పుడు మనం ఏం చేస్తాము, రిపీట్ చేస్తాం, ఆ వ్యక్తిని రేపు కూడా రాయా పనికి అంటూ ఉంటాం. అంటే ఈ నైపుణ్యాలు, నమ్రత, శ్రమపడే తత్వము అన్ని కూడా ఈ వ్యక్తిని పైకి తీసుకువెళ్తాయి. వేతనం ఎక్కువ ఇవ్వడానికి మనము ఉత్సాహాన్ని చూపుతూ ఉంటాం. కాబట్టి నైపుణ్యాలు, పని అంటే చేసే పనిలో నైపుణ్యం కనిపించినట్లయితే ఎక్కువ వేతనాన్ని పొందగలుగుతాడు అనేది వృత్తి యొక్క ప్రధాన ఉద్దేశంగా చెప్తూ ఉంటాము. వృత్తి, విధి
నిబంధనలకు సందర్భోచితం చేయటంలో అంతర్దృష్టిని అందిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇది ఇతర అంతర్ సంబంధిత పదాలుగా మనము ఇది ఏర్పరచుకోవచ్చు. పరస్పరము మార్చుకొని లేదా విస్తృత పదము వృత్తిలో అనుసంధానంగా ఉపయోగించబడుతూ ఉంటుందనే చెప్పుకోవచ్చు. ప్రాథమిక, ద్వితీయ మరియు తృతీయ వంటి 3 వృత్తిపరమైన నిర్మాణాలను మనం ఈ లెసన్ ద్వారా తెలుసుకుంటూ ఉంటాము. పట్టణ వృత్తుల్లో 4 రకాలుగా వర్గీకరించడంతో పాటు ఈ యొక్క వర్గాల వృత్తాలు ఏ మార్గాల్లో ఉన్నాయి మరియు పట్టణ ప్రాంతంలోని వ్యక్తులచే నిర్వహించబడుతున్న మార్గాలని ఈ వృత్తిపరంగా మనం తెలుసుకుంటాము. ఈ యొక్క వృత్తి యొక్క అస్పృష్టమైన పదంగా అర్థం చేసుకోవచ్చు. మనం మొదట ఇది మానవ పనితీరును మార్గనిర్దేశకము చేసే నమూనాను సూచిస్తూ ఉంటుంది. ఇది ఈ పదములో అస్పృష్టతను అధిగమించటానికి మనము వృత్తిపరమైన రూపము మరియు వృత్తిపరమైన పనితీరుని వెలుగుచ్చుతూ ఉంటాం. నెల్సన్ 1985లో ఈ వృత్తికి ప్రముఖమైన భావన అంటే యొక్క వృత్తి యొక్క కాన్సెప్ట్ ని మనకు తెలియపరిచారని చెప్పుకోవచ్చు. సామాజిక, సాంస్కృతిక పరిణామాల వంటి ఆబ్జెక్టివిటీ అంశాలను కలిగి ఉంటుంది. మరొక వైపు వృత్తిపరమైన పనితీరు అనేది ఇప్పటికే ఉన్న వృత్తిపరమైన రూపాలచే మార్గనిర్దేశకము చేయబడి చర్యలను కలిగి పనిచేస్తూ ఉంటదనేది మనం ఈ యొక్క వృత్తిపరమైన కాన్సెప్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ నెల్సన్ 1988లో ఒక వ్యక్తి చేసే చర్యలను వృత్తిపరమైన రూపాలకు సంబంధించిన మాత్రమే అర్థం చేసుకోవచ్చని తన అభిప్రాయాన్ని పేర్కొన్నారు. ఇతను వృత్తిపరమైన నిర్వచనానికి ఆద్యుడుగా, ప్రముఖుడుగా మనం చెప్పుకోవచ్చు. నెల్సన్ సామాజిక శాస్త్రవేత్తని. పని ఇది తరచూ వృత్తిలో పరస్పరము మార్చుకునే ఒక పథకంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇది ఒక సామాజిక కార్యకలాపం. ఇది ఈ కార్యాలయంలో ఇతరుల పనితీరు ద్వారా ప్రభావితమయ్యే మానవ పనితీరుని ఈ వృత్తి అనేది కలిగి ఉంటుంది అన్నమాట. కార్యాలయాల్లో జరిగే సామాజిక పరస్పర చర్య అనేది కార్మికులు వారి కార్యకలాపాలను నిర్వహించే విధానాన్ని బట్టి ప్రభావితం చేసే పెద్ద నైపుణ్యాల సమూహాన్ని కలిగి ఉంటుంది. కార్మికులందరూ కూడా ప్రత్యేకమైన నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. ఆ ప్రత్యేకమైన నైపుణ్యాన్ని కలిగి ఉండి ఆ పరిశ్రమ యొక్క అభివృద్ధికి నిరంతరము దోహదపడుతూ ఉంటారు. మనం ఏ కర్మాగారాన్ని మనం తీసుకున్నా, ఏ ఇండస్ట్రియల్ సెక్టార్ని మనం తీసుకున్నా దీంట్లో ఎక్కువ మంది నైపుణ్యం గల కార్మికులు ఉంటూ ఉంటారు. ఎగ్జాంపుల్గా మనం ఉదాహరణకు తీసుకున్నట్లయితే ITI పాస్ అయిన వాళ్ళు, పాలిటెక్నిక్ పాస్ అయిన వాళ్ళు, ఇంజనీరింగ్ పాస్ అయిన వాళ్ళు, అంటే ఆ ఇండస్ట్రీకి అనుబంధమైన ఈ టెక్నికల్ స్టాఫ్ ఉంటూ ఉంటారు. మనం ఇక్కడ వీళ్ళకి పని వేతనము అంతా కూడా వారి యొక్క నైపుణ్యాల మీద ఆధారపడి, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చేసే వాళ్ళ ప్రక్రియ పద్ధతి మీద ఆధారపడి వాళ్ళకి వేతనాలని నిర్ణయిస్తూ ఉంటాం అనేది మనందరికీ తెలిసిన విషయమే. వృత్తులను సాధారణంగా శ్రమను కేటాయించే పద్ధతిగా పరిగణించవచ్చు. వీళ్ళందరినీ కూడా శ్రమను కేటాయించే పద్ధతిగా పరిగణిస్తూ ఉంటాం. ఇందులో ఒక నిర్దిష్ట వ్యక్తుల సమూహము, ఒక నిర్దిష్ట రకము పని మరియు కార్యకలాపాలలో కాకుండా వ్యవస్థీకృత శరీరము లేదా నిర్మాణము వంటి 3 ప్రాథమిక వృత్తిపరమైన అంశాలు ఉంటాయనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. వ్యక్తులు, సమూహము, వారి అనుభవము మొదటిది. తర్వాత నైపుణ్యాలు మరియు లింగపరంగా భిన్నంగా ఉంటూ ఉంటాయి అన్నమాట. రెండవ అంశము పని రకాలన్నీ కార్యకలాపాలు, ఉత్పత్తులు, ఉపయోగించే సాధనాలని పరిగణలోకి తీసుకుంటాం. మరియు కస్టమర్ల పరంగా కూడా విభజించవచ్చు అన్నమాట. వృత్తుల పరంగా వృత్తుల వర్గీకరణ మరియు తీర ఆధారంగా వ్యక్తుల విభజన కూడా ఉంటుందనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అంటే ఈ వర్గీకరణ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఇక్కడ పేర్కొంటూ ఉంటాం. వ్యత్యాసాలు కలిగి ఉన్న వ్యక్తులను తదనుగుణంగా సారూప్యమైన లేదా భిన్నమైన పాత్రల మరియు బాధ్యతలని వీళ్ళు కలిగి ఉంటారు. ఉదాహరణ తీసుకున్నట్లయితే ఒక విధమైన నైపుణ్యాలు ఒకే విధమైన సారూప్యతకి మరియు విద్యను అందిపుచ్చుకుంటూ ఉంటారన్నమాట. మరియు అదే అనుభవాలను ఒకే విధమైన పనులు
మరియు బాధ్యతలను ఇవ్వబడుతూ ఉంటాయి ఆ వ్యక్తులకి. దీని ద్వారా వాళ్ళకి కార్మికుల నైపుణ్యాలను ఉపయోగించి వేతనాల కోసము వస్తు మార్పిడిని ఉత్పత్తి చేయడానికి ఒక మార్పిడి వ్యవస్థ ఉంటుందనేది మనం అక్కడ ఇండస్ట్రియల్ ఫ్యాక్టర్లో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఆ తర్వాత ఇది వృత్తిపరమైన కాన్సెప్ట్గా మనం చెప్పుకున్నాం. తర్వాత భారతదేశంలో వృత్తిపరమైన నిర్మాణాలు ఏ విధంగా ఉన్నాయనేది కూడా మనం తెలుసుకుంటూ ఉంటాం. వివిధ వృత్తుల ప్రకారము కార్మికుల పంపిణీ లేదా విభజనగా వృత్తి నిర్మాణాలను నిర్వచించవచ్చు. భారత జనాభా లెక్కల నివేదిక 2011 ప్రకారము భారతదేశంలో కనీస వృత్తిపరమైన వర్గాలు ఉన్నాయనేది మనం గుర్తించామన్నమాట. సాగుదారులు, వీటిలో వ్యవసాయ కార్మికులు, పశువులు, అటవిక చేపల పట్టటము మరియు అనుబంధ కార్యకలాపాలు చేసేవారు. తర్వాత మైనింగ్ మరియు కార్వేయింగ్, గృహ పరిశ్రమల్లో ప్రాసెసింగ్ను తయారు చేయటము, తయారీ మరియు ప్రాసెసింగ్ కాకుండా ఇతర అంశాలను కూడా మనం ఇక్కడ పరిగణలోకి తీసుకోవచ్చు అన్నమాట. తర్వాత గృహ పరిశ్రమ నిర్మాణము, వాణిజ్యము మరియు వాణిజ్యము, రవాణా, నిల్వ, తర్వాత కమ్యూనికేషన్, ప్రైవేటు లేదా ప్రభుత్వ యాజమాన్యంలోని అధికారిక మరియు అనధికారిక రంగాలలో కీలక పాత్రలు నిర్వహించే యొక్క కార్మికులను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఇవన్నీ కూడా భారతదేశంలో వృత్తిపరమైన నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఈ 10 వర్గాలలో వ్యవసాయ కార్మికులు, పశు పెంపకము, అటవీ చేపల పట్టటము మరియు అనుబంధ కార్యకలాపాలలో మొదటి 3 వర్గాలు వ్యవసాయ ఆధారిత వృత్తులుగా పరిగణించబడుతూ ఉన్నాయనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. మిగిలిన వ్యవసాయేతర వృత్తులుగా పరిగణించబడుతూ ఉంటాయి. మొత్తము 10 వర్గాల వృత్తులను ప్రాథమిక, ద్వితీయ మరియు తృతీయ వంటి 3 విస్తృత నిర్మాణాలుగా మనము విభజించవచ్చు. అంటే ఈ 3 విస్తృత నిర్మాణాలు భారతదేశంలో వృత్తిపరమైన ప్రమాణాలని కలిగి ఉంటాయనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాము. ప్రాథమిక వృత్తి నిర్మాణాలు ఇవి ఎలా ఉన్నాయనేది మనం ఇప్పుడు తెలుసుకుంటాము. ప్రాథమిక వృత్తి నిర్మాణాలు భూమి నుంచి సేకరించిన సహజ వనరులను ప్రత్యక్షంగా ఉపయోగించుకునే కార్మికుల పనిని కలిగి ఉంటూ ఉంటాయి. ఇంకొకసారి చెప్తున్నావా? ప్రాథమిక వృత్తి నిర్మాణాలు భూమి నుంచి సేకరించిన సహజ వనరులను ప్రత్యక్షంగా ఉపయోగించుకునే కార్మికులు పనిని కలిగి ఉంటారన్నమాట. భూమి నుంచి సేకరించిన అటువంటి సహజ వనరులు ఉదాహరణకు తీసుకున్నట్లయితే భూమి, నీరు, వృక్ష సంపద, నిర్మాణ వస్తువులు మరియు ఖనిజాలు. ఈ వనరులు వ్యవసాయము, అటవీ, చేపల పట్టటము, మైనింగు మొదలైన వివిధ ప్రాథమిక ఆర్థిక రంగాలలో ఉపయోగించబడుతూ ఉంటాయి. ఈ రకమైన ఉద్యోగాలు బయట నిర్వహించబడుతూ ఉంటాయి మరియు ఈ కారణంగా వాటిని రెడ్ కాలర్ జాబ్స్ అని కూడా పిలుస్తూ ఉంటాం అన్నమాట మనం. ఇక్కడ తర్వాత సెకండరీ ఆక్యుపేషనల్ స్ట్రక్చర్. ఇప్పుడు మనం ప్రాథమిక వృత్తి నిర్మాణాల గురించి చెప్పుకున్నాం. రెండో పాయింట్కి వచ్చేటప్పటికి సెకండరీ ఆక్యుపేషనల్ స్ట్రక్చర్. ఇది ఏ విధంగా ఉన్నదో ఇప్పుడు తెలుసుకుందాం. ద్వితీయ వృత్తి నిర్మాణాలు తయారీ, నిర్మాణము మరియు ఇతర చిన్న మరియు పెద్ద స్థాయి మైనింగ్ వంటి ఉత్పత్తి కార్యకలాపాలను కలిగి ఉంటూ ఉంటుంది. ఆధునిక కాలంలో ఈ వివిధ రకాల ద్వితీయ వృత్తులలో వ్యక్తుల పంపిణీ ఉంది. ముడి పదార్థాలను ఉపయోగించడం ద్వారా వస్తువులను ఉత్పత్తి చేయటము ద్వితీయ వృత్తిగా, తయారీగా మనం చెప్పుకోవాలన్నమాట. ఈ వస్తువులు కర్మాగారాలు లేదా పరిశ్రమ అనే పిలువబడే తయారీ యూనిట్లను ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. ఇదన్నమాట. కర్మాగారాలు లేదా పరిశ్రమలు అనే పిలువబడే తయారీ యూనిట్లను ఉత్పత్తి చేస్తూ ఉంటాయన్నమాట. పారిశ్రామిక యూనిట్లు పరిమాణాన్ని పరిగణలోకి తీసుకుంటే 2 రకాల పరిశ్రమల
లో 2 రకాల పారిశ్రామిక పద్ధతులుగా మనం విభజించవచ్చు. పెద్ద స్థాయి ప్రింటింగ్ ఒక పద్ధతి. చిన్న తరహా పరిశ్రమలలో వస్త్ర పరిశ్రమలు, షూ రేక్, చిన్న మరియు ప్రెస్, ఫర్నిచర్ యూనిట్లు మొదలైనవిగా ఉంటూ ఉన్నాయి. ఈ విధమైన యూనిట్లను మనము సెకండరీ ఆక్యుపేషనల్ స్ట్రక్చర్గా మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఆ తర్వాత మనం ఇక్కడ పారిశ్రామిక యూనిట్లో ఉక్కు కర్మాగారాలు, ఆటోమొబైల్ పరిశ్రమలు, అల్యూమినియం, రాగి వంటి మెటాలిక్ యూనిట్లు కూడా ఉంటూ ఉంటాయన్నమాట. ఈ చిన్న మరియు పెద్ద స్థాయి పారిశ్రామిక యూనిట్లలో నైపుణ్యం కలిగిన వ్యక్తులు ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొంటూ ఉంటారు. ఈ నైపుణ్యం కలిగిన వ్యక్తులే ఈ యూనిట్లలో పాల్గొంటూ ఉంటారన్నమాట. వారు చేసే సాధారణ కార్యకలాపాలలో భవన నిర్మాణం కూడా ఉంటూ ఉంటుందన్నమాట. తర్వాత రోడ్లు, వంతెనలు, ఆనకట్టలు, బస్ స్టాప్లు, తర్వాత పార్కులు మొదలైనవి ఈ రకమైన పనుల్లో కేంద్రీకృతమై ఉంటారు. పట్టణ ప్రాంతాల్లో సాధారణ కార్యకలాపాలను పేర్కొన్న పనులు ద్వితీయ వృత్తి నిర్మాణాల్లో ఉన్న వ్యక్తులు గ్యాస్ ఫ్యాక్టరీలు, నీరు మరియు విద్యుత్ విభాగాలు మొదలైన వాటిల్లో కూడా అనేక రకాలుగా ఈ యూనిట్లో ద్వితీయ యూనిట్లో పాల్గొంటూ ఉంటారనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. ఈ యొక్క ద్వితీయ వృత్తి నిర్మాణాల నుంచి ముడి పదార్థాలు విలువైన ఉత్పత్తులుగా కూర్చటం ద్వారా సహజ వనరులకు విలువను ఇతను జత చేస్తూ ఉంటారన్నమాట. మరియు ఈ వృత్తిపరమైన నిర్మాణాన్ని తరచూ బ్లూ కలర్ జాబ్ అని మనము పిలుస్తూ ఉంటాం. ఇక్కడ బ్లూ కలర్ జాబ్స్ అని కూడా పిలుస్తూ ఉంటాం అన్నమాట. ఇది ద్వితీయ స్ట్రక్చరల్ పద్ధతిగా మనము చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ మనము తృతీయ వృత్తి నిర్మాణాలు గురించి చెప్పుకునేటప్పుడు ఇప్పటికీ చర్చించిన 2 నిర్మాణాలు కాకుండా ఆర్థిక వ్యవస్థలో మరొక వృత్తిపరమైన నిర్మాణము ఉంది. ఇదే తృతీయ వృత్తి నిర్మాణంగా మనం చెప్పుకోవాలి. ఈ 3వ వృత్తి నిర్మాణము తృతీయ వృత్తి నిర్మాణము అంటూ ఉంటాం అన్నమాట. మనం అలా పిలుస్తూ ఉంటాము. ఈ రకమైన వృత్తిపరమైన నిర్మాణము అధిక ఉపాధి అవకాశాలను సృష్టించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ యొక్క తృతీయ వృత్తి నిర్మాణము అధిక ఉపాధి అవకాశాలను సృష్టించే నైపుణ్యాన్ని, సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి అనేది మనం ఇక్కడ చెప్పుకోవాలి. వ్యక్తులు తృతీయ స్థాయిలో పనిలో నిమగ్నమై ఉంటూ ఉంటారు. మరియు ఈ స్థాయిలో ఉద్యోగాలు ఇతర 2 నిర్మాణాల కంటే భిన్నమైన స్వభావాన్ని కలిగి ఉంటాయనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ వృత్తిపరమైన నిర్మాణము ఈ సేవా రంగం అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. ఇందులో పాల్గొన్న కార్మికులు అనేక రకాల సేవలు మనకి అందిస్తూ ఉంటారన్నమాట. ఈ సేవల్లో హోటళ్ళు మరియు రెస్టారెంట్లలో సేవలు చేస్తూ ఉంటారు. ఈ యొక్క రవాణా మరియు కమ్యూనికేషన్ సేవలు, బ్యాంకింగ్ మరియు బీమా సేవలు, వ్యాపార సేవలు, అలానే రియల్ ఎస్టేట్ సేవలు మనకి అందిస్తూ ఉంటారు. ఇది తృతీయ వృత్తి నిర్మాణంలో ఒక ఇంటర్నల్ పార్ట్గా మనం చెప్పుకోవచ్చు. ప్రజాపాలనలో సేవలు మరియు అందువలన చాలా అభివృద్ధి చెందిన దేశాలలో ప్రజల అభివృద్ధి చెందుతున్న దేశాల కంటే చాలా ఎక్కువ రేటులో తృతీయ వృత్తుల్లో నిమగ్నమై ఉన్నారనేది కూడా మనం ప్రపంచవ్యాప్తంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. 1983లో ప్రపంచ అభివృద్ధి నివేదిక ప్రకారము అభివృద్ధి చెందిన దేశాల నుంచి 45 నుంచి 50% మంది ప్రజలు తృతీయ రంగాలలో పనిచేస్తున్నారనేది మనకి ఒక స్టాటిస్టికల్ రిపోర్టు మనకు తెలియపరుస్తూ ఉంటుంది అనమాట. ఈ యొక్క భారతదేశంలో మొత్తము శ్రామిక ప్రజలలో కేవలము 20% మంది మాత్రమే తృతీయ వ్యక్తుల్లో అంటే ఈ తృతీయ వృత్తి నిర్మాణంలో పాల్గొంటున్నారనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయంగా చెప్తూ ఉంటాము. ప్రజలు ప్రాథమిక వృత్తి నిర్మాణాల నుంచి ద్వితీయ మరియు తృతీయ వృత్తి నిర్మాణాలకు మారితే ఆర్థిక అభివృద్ధి రేటులో పెరుగుదల ఉంటుందనేది మనము ఒక ఆర్థిక
అంటే ఎకనామికల్ సర్వేలో మనం తెలుసుకుంటున్న విషయంగా మనము చెప్పుకోవాల్సిన విషయంగా ఇది మనం చెప్తూ ఉంటాం అన్నమాట. ఇక్కడ అర్బన్ వర్గీకరణ వృత్తులు అనేది కూడా మనం దీంట్లో ఈ వృత్తిలో ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటుంది అనేది మనం ఇక్కడ చెప్తూ ఉంటాం. ఇక్కడ అర్బన్ వర్గీకరణ వృత్తులు ఏ విధంగా ఉంటాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. భారత జనాభాలో 1991లో వృత్తిని ఏదైనా ఆర్థికంగా ఉత్పాదక చర్యలో పాల్గొనటముగా నిర్వచించబడుతుంది. ఆర్థిక కార్యకలాపాలలో ఈ విధమైన పాల్గొనటం అనేది శారీరక బలము అవసరమయ్యే వాస్తవ పని వంటి శారీరక శ్రమ కావచ్చు, లేదా సమర్థవంతమైన పర్యవేక్షణ మరియు పని దిశ వంటి మానసిక కార్యకలాపాలను కూడా కలిగి ఉంటుందనేది మనం తెలుసుకోవాల్సిన విషయం. వృత్తి చెల్లింపు మరియు చెల్లించని పని రెండింటినీ కూడా కలిగి ఉంటుంది. చెల్లించని పని అనేది పొలములో లేదా ఏదైనా కుటుంబ కార్యకలాపాలలో చేసిన పనికి అనుగుణంగా ఉంటుందనేది కూడా మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మనకు తెలిసినట్లుగా భారతదేశంలో వ్యవసాయ దేశము అనేది మనం ఫ్రమ్ ది బిగినింగ్ చెప్పుకుంటూ ఉన్నాము. అంటే పురాతన కాలంలో భారతదేశంలో ప్రజలందరూ వ్యవసాయం మీద ఆధారపడేవాళ్ళు. 85% ప్రజలందరూ కూడా వ్యవసాయం మీదే ఆధారపడుతూ ఉంటారనేది అనేక లెక్కల్లో మనం తెలుసుకున్నాం. ప్రస్తుత వ్యవస్థలో దాన్ని 45%, 50% కూడా వ్యవసాయం మీద ఆధారపడటం లేదనేది కూడా ప్రస్తుతం మనము తెలుసుకుంటూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ భారతదేశంలో స్థూల దేశీయోత్పత్తి GDP రేట్ తీసుకున్నట్లయితే పట్టణ ప్రాంతం నుంచి వస్తుందనేది కూడా మనము గ్రహించవలసిన విషయం. ఎందుకంటే పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ మూలధనాన్ని కలిగి ఉంటాయి. పట్టణ ప్రాంతం అంతా కూడా ఎక్కువ మూలధనాన్ని కలిగి ఉంటాయి. ఈ కారణంగా GDP ఎక్కువగా ఉంటుందనేది పట్టణ ప్రాంతంలో మనకు తెలిసిన విషయమే. ఈ కారణంగా కూడా పట్టణ ప్రాంతాలను ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్న ఉపాధి అవకాశాలు గుండె అని పిలుస్తూ ఉంటాం. మనం పట్టణ ప్రాంతాన్ని మనం తీసుకున్నట్లయితే ఇక్కడ మనం ఎక్కువ ఏం చెప్తూ ఉంటాము, ఎక్కువ మనకి ఉపాధి అవకాశాలు ఉన్న ప్రాంతాలు ఏంటంటే అర్బన్ ఏరియాస్ అనే చెప్తూ ఉంటాం. అందుకని పట్టణ ప్రాంతాల్లో ఇప్పుడు జనాభా అనేది ఎక్కువగా ఏర్పడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనము ఒకప్పుడు హైదరాబాద్ తీసుకున్నట్లయితే ఇక్కడ అతి తక్కువ జనాభా ఉండేవాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కావచ్చు, విద్యా అవకాశాలు కావచ్చు, ఉపాధి అవకాశాలు కావచ్చు, ఇక్కడే మనము 1,00,00,000 మంది జనాభా ఉన్నాం. తెలంగాణ ఉన్న ప్రాంతంలో ఇప్పుడు 5 crores జనాభాలో మనం దగ్గరగా ఒక 2 కోట్ల మంది జనాభా హైదరాబాద్లోనే మనము నివాసాన్ని ఏర్పరచుకున్నాం. ఎందుకంటే ఇక్కడ ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉండటము, ఇండస్ట్రియలైజేషన్, ఉపాధి అవకాశాలు, ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్, అవకాశాలు, జీవన పరిస్థితులు మెరుగుపరచుకోవటానికి అనేక అవకాశాలు ఇక్కడ ఉండటం వల్ల ఎక్కువ మంది జనాభా అన్ని జిల్లాల నుంచి హైదరాబాద్కి నిరంతరము వలస రావటం అనేది మనం చూస్తున్నాం. వృత్తి అవకాశాలు పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటున్నాయి అనేది మనము ఈ విషయం వల్ల తెలుసుకోగలుగుతున్నాం అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయంగా చెప్పుకుంటూ ఉన్నాం. ఆ తర్వాత వ్యక్తిగత పట్టణ ప్రాంతాల్లో వృత్తులు సమృద్ధిగా అందుబాటులో ఉంటాయి. ఇక్కడ పట్టణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో వృత్తులు మనకు సమృద్ధిగా దొరుకుతూ ఉంటాయి అనేది కూడా ప్రముఖ లక్షణంగా చెప్పుకోవచ్చు. మరియు ఈ యొక్క GDPలో ఎక్కువ భాగము పట్టణ ప్రాంతాల నుంచి ఉత్పత్తి చేయబడుతూ ఉన్నదనేది వాస్తవాన్ని గుర్తించడంలో మనము ఆశ్చర్యం అనేది కూడా ఏమీ లేదు. పట్టణ ప్రాంతంలో GDP యొక్క మూలాలు ప్రజల జీవనోపాధి కొరకు చేపట్టే వివిధ వృత్తుల మీద ఆధారపడి ఉంటూ ఉంటాయి అనేది కూడా మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం అన్నమాట. ఇప్పుడు మనము వివిధ పట్టణ వృత్తుల గురించి చర్చించడానికి ముందు పట్టణ ప్రదేశాల్లో నివసించడం అంటే ఏమిటో కూడా మనం తెలుసుకోవాలి. పట్టణ ప్రదేశాలు ఖచ్చితంగా అధిక జనసాంద్రత ఉన్న ప్రాంతాలుగా మనము అన్ని పట్టణాల్లో కూడా మనము గుర్తించి పెట్టుకుంటూ ఉన్నాము.
ఈ వ్యక్తులు వివిధ ఆదాయ మార్గాలని కలిగి ఉంటారు. పట్టణ ప్రాంతంలో ఉన్న ప్రజలు వివిధ మార్గాలలో ఆదాయాన్ని పెంచుకుంటూ ఉంటారనేది కూడా మనం చెప్పుకో. కాబట్టి వారు పట్టణ ప్రాంతంలో వివిధ వృత్తులని చేపడుతూ ఉంటారు. బ్రతకాలి కదా, మనం పట్టణంలో ఖాళీగా ఉంటే పల్లె ప్రాంతంలో జీవన విధానం కొనసాగదు. కాబట్టి నిరంతరము ఏదో ఒక పని చేయడానికి పట్టణ ప్రాంతంలో ఉన్న ప్రజలు నిరంతరము శ్రమిస్తూ ఉంటారు అనేది మనం ఇక్కడ చెప్పుకోవాలి. సాధారణంగా పట్టణ ప్రాంతంలో వృత్తులను 4 రకాలుగా విధిస్తూ ఉంటారు. ఎలా అంటే వీధి కార్మికులు, స్వయం ఉపాధి వ్యాపారులు, ఫ్యాక్టరీ కార్మికులు మరియు వ్యవస్థీకృత రంగాల్లో పనిచేసేవాళ్ళు. ఇక్కడ పట్టణ ప్రాంతంలో ఉన్న ప్రజలని 4 రకాలుగా విభజిస్తూ ఉంటాం అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. వీళ్ళెవరు? వీధి కార్మికులు. రెండో పాయింట్కి వచ్చేటప్పటికి స్వయం ఉపాధి వ్యాపారులు. మనంతటా మనము పని చేసుకుంటూ వ్యాపారం చేస్తూ ఉంటాం అన్నమాట. తర్వాత ఫ్యాక్టరీ కార్మికులు. 4వ దగ్గరకు వచ్చేటప్పటికి వ్యవస్థీకృత రంగాలలో పనిచేస్తూ ఉండేవాడు అనేది మనం చెప్పుకున్నాం. ఇక్కడ వీధి కార్మికులు అంటే మొదటి పాయింట్కి వచ్చినట్లయితే వీధి కార్మికులు ఎలా ఉంటారు, ఏ వృత్తిని స్వీకరిస్తూ ఉంటారు, ఎలా పనిచేస్తూ ఉంటారు అనేది కూడా మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం అన్నమాట. కఠినమైన కార్మికులు, వీధి కార్మికులు అంటే ఎక్కువ కష్టపడే వ్యక్తులు అనేది మనం ఇక్కడ, అందుకని వీళ్ళు కఠినమైన కార్మికులు అని పిలుచుకుంటూ ఉంటాం. తర్వాత కఠినమైన విక్రేతలు అని కూడా పిలువబడేవారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏ దేశ ఆర్థిక వ్యవస్థకైనా ముఖ్యమైన అవయాలుగా వీళ్ళు పనిచేస్తూ ఉంటారు. ఈ వీధి కార్మికులు ఏ పనైనా చేయటానికి నిరంతరము శ్రమిస్తూ ఉంటారు. వారి యొక్క నైపుణ్యాన్ని ఆ వీధి పనులకి ఎక్కువగా కేటాయిస్తూ ఉంటారు అనేది మనం చెప్పుకోవాలి. వీధి కార్మికులు వస్తువులను విక్రయిస్తూ ఉంటారు. మనము ఇక్కడ ఏ వీధిని తీసుకున్నా కూడా ఆ వీధిలో ఎంతో మంది వస్తు విక్రయదారులను మనం చూస్తూ ఉంటాం. వీళ్ళు వస్తువులను విక్రయిస్తూ ఉంటారు. మరియు వీధులు లేదా ఇతర మార్కెటింగ్ స్థలాల వంటి బహిరంగ ప్రదేశాల్లో వారి సేవల్ని అందిస్తూ ఉంటారు. వీధులలో బహిరంగ ప్రదేశాలలో వారు ఏం పని చేస్తారు అనేది ఆ పని చేస్తూ వారి సేవల్ని నిరంతరము మనకు అందిస్తూ ఉంటారు. ఏదైనా దేశం యొక్క అనధికారిక ఆర్థిక వ్యవస్థను రూపొందించడంలో ఈ వీధి కార్మికులు ముఖ్యమైన పాత్ర వహిస్తూ ఉంటారు అనేది కూడా మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉంటారనేది తెలుసుకోవాల్సిన విషయం. దేశంలోని దాదాపు అన్ని పట్టణాలు మరియు నగరాల్లో వీధి కార్మికులు వీధుల్లో పగలు మరియు రాత్రి పనిచేయడం మనము నిరంతరంగా చూస్తూ ఉంటాం. ఏ పట్టణాన్ని తీసుకున్నా, ఏ నగరాన్ని తీసుకున్నా ఈ వీధి కార్మికులు నిరంతరము అన్ని వీధుల్లో అంటే పట్టణాల్లో కానీ నగరాల్లో కానీ అన్ని ప్రాంతాల్లో వీళ్ళు నిరంతరం పని చేయటాన్ని మనం చూస్తూ ఉన్నాము. తర్వాత వారు స్వయం ఉపాధి పొందుతూ ఉంటారు. వాళ్ళు ఎవరి మీద ఆధారపడరు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ స్వయం ఉపాధిని పొందుతూ ఉంటారు అనేది చెప్పుకోవాలి. ఉదాహరణకు తీసుకున్నట్లయితే రిక్షా లాగేవాళ్ళు, తర్వాత కూరగాయలు వ్యాపారస్తులు, చెప్పులు కుట్టేవారు, చిరుతిళ్ళు అమ్మేవాళ్ళు, టీలు అమ్మేవాళ్ళు, ఐస్ క్రీమ్లు అమ్మేవాళ్ళు మొదలైన వాళ్ళు. అంటే వీధి కార్మికులు అంటే మనం ఏం చెప్పుకున్నాము, ఏదో ఒక పని చేసి జీవనోపాధిని ఏర్పరచుకుంటూ ఉంటారు అనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. వీళ్ళు ఏం పనులు చేస్తూ ఉంటారు? రిక్షా లాగేవాళ్ళు, కూరగాయలు అమ్మేవాళ్ళు, చెప్పులు కుట్టేవాళ్ళు, చిరుతిళ్ళు అమ్మేవాళ్ళు, లేకపోతే టీ అమ్మేవాళ్ళు, ఐస్ క్రీమ్ అమ్మేవాళ్ళు. అంటే ఇందులో చూడండి, మనము అన్ని రకాల పనులు చేసే వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం. అంటే వీధి కార్మికులు ఒక పని మీదే ఉండరు అనమాట. అన్ని రకాల పనులు చేసేవాళ్ళు మనం ఈ నగరాలలో, పట్టణాల వీధుల్లో చూడగలుగుతూ ఉన్నాం అనేది చెప్తున్నాం. ఈ వీధి కార్మికులు అధికారిక మార్కెట్లలో మరియు పరిమిత ప్రదేశము లేదా పరిమిత ప్రదేశంలో ఉండరు అన్నమాట. వారు శిక్షణ కోసము ప్రభుత్వం నుంచి లేదా క్రెడిట్ రుణాల కోసము బ్యాంకుల నుంచి ఎలాంటి మద్దతు పొందేందుకు అర్హులు కాదు.
మనం లోన్లు ఇవ్వాలన్నా, బ్యాంక్ వాళ్ళు ఏదైనా హెల్ప్ చేయాలన్నా వీళ్ళు స్థిర నివాసాన్ని ఉండరు కదా. అనేక రకాల వీధుల్లో నిరంతరం ఒక ప్లేస్ నుంచి వేరొక ప్లేస్కి ఎక్కడ వ్యాపారం అభివృద్ధిగా ఉంటే అక్కడికి వెళ్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళు ప్రభుత్వ సహాయాన్ని కానీ, బ్యాంకు సహాయాన్ని కానీ ఎటువంటి పరిస్థితుల్లోనూ పొందరు అనేది మనం ఇక్కడ తెలుసుకున్నాము. కాబట్టి వారు కార్మిక చట్టాలు మరియు ఇతర చట్టపరమైన నిర్మాణాలకు వెలుపల పని చేయవలసి వస్తూ ఉంటుంది అనేది కూడా మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. పర్యవసానముగా వారు తరచూ పిలువబడే పని పరిస్థితులను అనుభవిస్తూ ఉంటూ ఉంటారు. వాడి యొక్క జీవన ఉపాధి కోసము, జీవన అవసరాల కోసము అనేక ప్రదేశాలు నిరంతరము ఒక ప్లేస్ నుంచి వేరొక ప్లేస్ మారుతూ ఉంటారనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఆ తర్వాత వీధి కార్మికులకు సంబంధించి మరొక ముఖ్యమైనది సమస్య ఏమిటంటే, వారికి తమ వస్తువులను విక్రయించటము దుకాణము లేదా మరేదైనా నిర్మాణపరమైన శాశ్వత ప్రతిపాదికగా ఒక నిర్మాణం, ఒక పర్టికులర్గా ఒక షాప్ అనేది కానీ అది కానీ ఏమి ఉండదన్నమాట. నిరంతరం నువ్వు ఒక ప్రదేశం నుంచి వేరొక ప్రదేశానికి, అంటే ఈ బండ్లు పెట్టుకొని నిరంతరము ఒక ప్రదేశం నుంచి వేరొక ప్రదేశానికి తిరుగుతూ ఉంటారు. వారిలో కొందరు తమ ఉత్పత్తులను షెడ్యూల్లో పెట్టుకొని అమ్ముతూ ఉంటారు, నివసిస్తూ ఉంటారు మరియు విక్రయిస్తూ ఉంటారు. మరికొందరు సైకిళ్లపై ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి తిరుగుతూ అమ్ముతూ ఉంటారు. ఈ వీధి కార్మికులు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల నుంచి ఆదాయం ఒక ప్రాంతానికి తిరుగుతూ ఉంటారనేది మనం చెప్పుకోవచ్చు. వీధి పని దాదాపు అన్ని దేశాలలో ఉన్న వృత్తి మరియు భారతదేశము దీనికి మినహాయింపు కాదు. భారతదేశంలో వీధి కార్మికుల నిష్పత్తి ఒక నగరం యొక్క మొత్తం జనాభాలో దాదాపు 2% దగ్గర నుంచి 5% వరకు ఉండొచ్చు అనేది అంచనా వేశారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు తక్కువ నైపుణ్యం కలిగిన వ్యక్తులు వలస పెరగటం వల్ల అధికారిక ఆర్థిక రంగాలలో ఉపాధి అవకాశాలు లభ్యత తగ్గిందనేది మనము చెప్పుకోవాల్సిన విషయం. భారతదేశంతో సహా అనేక ఆసియా దేశాలలో వీధి వ్యాపారుల సంఖ్య పెరగటానికి ఇది గొప్పగా దోహదపడుతూ ఉంటుంది. ప్రైవేటు రంగాలలో ఉపాధి అవకాశాలు క్షీణించడంతో పాటు తక్కువ చెల్లింపులు మరియు స్వయం ఉపాధి కోసము ముందు ఉద్యోగంలో ఉన్నవారు కూడా ఈ యొక్క వీధి వ్యాపారాలకి మొగ్గు చూపుతూ ఉంటారనేది మనము తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. వీధి వ్యాపారులు నగరాల్లో పనిచేయటము ప్రారంభించేందుకు వారి ప్రైవేటు ఉద్యోగాలని విడిచిపెట్టి కూడా ఎక్కువ మంది ఇది వీధి వ్యాపారంకు వస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ వ్యాపారంలో పెట్టుబడి తక్కువ, లాభం ఎక్కువ. ఎక్కువ ఉత్పత్తులు ఎక్కడ ఏ ప్రాంతంలో విక్రయించగలుగుతారో వీళ్ళు ప్లాన్ చేసుకొని ఆ ప్రాంతంలో వస్తువులను విక్రయిస్తూ ఉంటారు అనేది మనము చెప్పుకోవచ్చు. రెండో పాయింట్కి వచ్చినట్లయితే స్వయం ఉపాధి వ్యాపారం. ఇది వీధి వ్యాపారాలతో పాటు ఇది రెండో పాయింట్ అన్నమాట. ఇక్కడ స్వయం ఉపాధి అంటే మన స్వతంత్ర స్వయం ఉపాధితో స్వయం ఉపాధి వృత్తి కానీ వ్యాపారము లేదా సంస్థ పరంగా మరియు వారు ఏదైనా చేయటం అంటే వారి స్వంత వీధి పనిని ప్రారంభించి వ్యక్తులు కూడా వ్యాపార యజమానులుగా చేస్తూ ఉంటారు. ఉదాహరణకు తీసుకుంటే అసంఘటిత వర్గాలు వ్యవస్థీకృత వ్యాపారంలో మరియు వ్యాపారవేత్తలు రెండింటిలోనూ ఈ పని చేస్తూ ఉంటారు. మరియు వారి ఆర్థిక వ్యవహారాలు తాత్కాలిక యజమాని యొక్క ఖాతాలు వ్యాపారవేత్తలు వ్యవస్థీకృతంగా కూడా నమోదు చేయబడుతూ ఉంటాయి. రిజిస్ట్రేషన్ ఉంటుంది అన్నమాట ఈ వ్యాపారానికి. దీనికి విరుద్ధంగా ఒక చిన్న సంస్థను నడుపుతున్న ఇతర వ్యాపారవేత్తలు కూడా ఉంటూ ఉంటారు అన్నమాట. వారు స్వయం ఉపాధి పొందుతూ ఉంటారు మరియు అందువల్ల అసంఘటిత వర్గంలోకి వీరు వస్తూ ఉంటారు అన్నమాట. తర్వాత వర్గం వారు చిన్నగా చేయటము ద్వారా వారి సొంత వ్యాపారాన్ని ప్రారంభిస్తూ ఉంటారు. పెట్టుబడి మరియు తద్వారా వ్యవస్థీకృత రంగమైన వ్యాపారవేత్తలతో పోలిస్తే వారు తక్కువ లాభాలను పొందుతూ ఉంటారనేది కూడా మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. వ్యాపారము ఒక సవాలుతో కూడుకున్న
పనిగా పరిగణించబడుతూ ఉంటుంది. ఎందుకంటే ఒకరిలో రిస్క్ ఉంటుంది, విజయంలో కీలక పాత్ర పోషించే అద్భుతమైన వ్యాపార మనస్సును కలిగి ఉండాలి. వ్యాపార సంస్థలలో మనస్సు యొక్క అనువర్తనము వ్యాపారవేత్తల విధిని నిర్ణయించే ఒక స్వంత వృత్తిని నిర్మించాలనుకునే వ్యక్తులకి స్వయం ఉపాధిని ఎంచుకోవటం ద్వారా అలా చేస్తూ ఉంటారనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అనమాట. ప్రజలు పట్టణ ప్రాంతాలలో చేపట్టే వ్యాపారం కాకుండా అనేక ఇతర వృత్తులు కూడా ఉంటూ ఉంటాయి. ఈ అన్నీ కూడా ఈ ఫ్రీలాన్స్ వర్క్, పెర్ఫార్మింగ్ ఆర్ట్స్, రైటింగ్ మరియు మొదలైనవి ఇవన్నీ సాధారణ స్వీయ రీతులకి ఉపాధికి తోడ్పడుతూ ఉంటాయి అనేది ఈ యొక్క స్వయం ఉపాధి వ్యాపారుల యొక్క లక్షణాలుగా మనం తెలుసుకోవచ్చు. ఈ యొక్క మూడో పాయింట్కి వచ్చినట్లయితే ఫ్యాక్టరీ కార్మికులు. భారతదేశంలోని నగరాలు లేదా మరియు పట్టణాలలో వలస వచ్చిన వారి ప్రధాన వృత్తి అయిన కర్మాగారాల్లో పనిచేయటము పట్టణ ఆక్రమణ యొక్క మరొక అంశముగా మనం చెప్పుకోవాలి. కర్మాగారాలు లేదా ఏదైనా ఇతర ఉత్పాదక యూనిట్లలో పనిచేసే అసంఘటిత ఉపాధి రంగాన్ని ఏర్పరచుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఈ వ్యక్తులు ఫ్యాక్టరీ యజమానులచే అనధికారంగా ఉపాధి పొందుతూ ఉంటారు. భారతదేశంలో ఫ్యాక్టరీ ఉత్పత్తికి సుదీర్ఘ చరిత్ర ఉన్నదన్నమాట. మరియు 1850 నాటికి ఈ సమయంలో బ్రిటిష్ వారి ఎగుమతులు చేయడానికి వస్తువులు తయారు చేయబడ్డాయి. వలస భారతదేశంలో కర్మాగారాలు కలకత్తా మరియు బొంబాయిలో స్థాపించబడ్డాయి. వలస భారతదేశంలో కర్మాగారాలు కలకత్తా మరియు బొంబాయిలో స్థాపించబడి ప్రస్తుతము భారతదేశంలో పరిశ్రమలు నెలకొల్పటానికి కారణము చౌక కార్మికుల లభ్యత. ప్రధాన కారణం ఏంటి? ఇక్కడ బ్రిటిష్ వారి యొక్క మనుగడ సాగించడానికి ఎక్కువ చౌక కార్మికులు లభ్యమవుతూ ఉంటారు. ఉత్పత్తి వ్యయం తక్కువగా ఉండటం. తర్వాత చౌక కార్మికులు అందుబాటులోకి రావడానికి 2 ప్రధాన కారణాలు ఉన్నాయని చెప్పుకోవాలి. ఒకటి, వలస పాలకుల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ నాశనమైంది. మరియు 2, ఎందుకంటే వేతనాలు లేదా పని కోసం నియంత్రణ యంత్రాంగము అనేది ఇక్కడ లేకపోవటం వల్ల ఈ వలస కార్మికుల యొక్క ప్రాముఖ్యత పెరిగింది అనేది మనం ఇక్కడ చెప్పుకోవాలి. అయితే 1947లో భారత స్వాతంత్రము పొందిన తర్వాత పరిశ్రమల నియంత్రణ ప్రారంభమైంది. అయితే 1985లో ప్రైవేటు రంగాల నియంత్రణలో తగ్గుదల వంటి పెద్ద మార్పులు జరుగుతూ వచ్చాయి. విదేశీయ వాణిజ్యంపై కూడా ఆంక్షలు ఎత్తివేశారు. అయినప్పటికీ అనధికార రంగాలలో కార్మికులు తమ యజమానుల ఆదేశాల మేరకు తమ పనులను చేస్తూ వస్తున్నారు. మరియు వారు చేసే పని నుంచి వారు స్వల్ప ఆదాయాన్ని పొందుతూ ఉన్నారు. ఈ యొక్క వివిధమైన సాధారణ ఉదాహరణల్లో కొన్ని కర్మాగారాల్లో మురుగు కాలువలు లేదా కూలీలుగా పనిచేస్తున్న కార్మికులు కూడా ఎక్కువ మంది ఉన్నారనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. ఈ సెక్షన్ కార్మికులను యజమానులు నియమించుకుంటూ ఉన్నారు మరియు వారి గంటల పని ఆధారంగా వారికి జీతాన్ని ఇస్తూ ఉండేవారు. అంటే వాళ్ళ యొక్క పనికి ఈ గంట పని చేస్తే ఇంత, 2 గంటల పని చేస్తే ఇంత అనే దృక్పథాన్ని వాళ్ళు యజమానులు ఏర్పరచుకున్నారు ఈ పారిశ్రామిక రంగాల్లో. అయితే దాని ద్వారా వారు నిలదొక్కుకోవటానికి చాలా తక్కువ స్కోప్ ఉన్నది. వారు దీనివల్ల ఏం జరుగుతూ ఉన్నది? తక్కువ సంపాదన ఏర్పరచుకుంటున్నారు మరియు ఈ యొక్క స్థిరత్వాన్ని పొందలేకపోతూ ఉంటున్నారు అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయంగా చెప్పుకుంటూ ఉన్నాం. తర్వాత వ్యవస్థీకృత రంగ కార్మికులు, ఇది 4వ పాయింట్గా మనం చెప్పుకుంటూ ఉంటాం. తర్వాత సంఘటిత రంగ కార్మికుల్లో ప్రభుత్వముచే రిజిస్టర్ చేయబడిన రంగాలలో పనిచేసిన కార్మికులు ఉంటూ ఉంటారు. అంటే రిజిస్ట్రేషన్ చేసిన సంస్థల్లోనే పనిచేసే కార్మికులకి ఒక గుర్తింపు ఉంటుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయము.
వీళ్ళని మనము వ్యవస్థీకృత రంగ కార్మికులుగా పిలుస్తూ ఉంటాం అన్నమాట. వ్యవస్థీకృత రంగాలలో ఉద్యోగ నిబంధనలు కఠినమైనవిగా ఉంటూ ఉంటాయి, మరియు శాశ్వతమైనవి లేదా సక్రమంగా కూడా ఉంటూ ఉంటాయి. ఉపాధి రంగాన్ని వ్యవస్థీకృతముగా మార్చే వివిధ నిబంధనలు మరియు షరతులు కూడా ఇందులో ఉంటూ ఉంటాయి. వాస్తవానికి వ్యవస్థీకృత రంగముగా పరిగణించడము చాలా కష్టమైన ప్రక్రియ. దీనికి ప్రభుత్వముతో సరైన రిజర్వేషన్ అవసరము. వ్యవస్థీకృత రంగాలు నియంత్రించబడుతూ ఉంటాయి. ప్రభుత్వము మరియు వారు కూడా పన్నులు చెల్లించవలసి ఉంటూ ఉంటదన్నమాట. భారతదేశంలో పట్టణ వృత్తుల్లో ఎక్కువ భాగము సమస్త నియామకాల ప్రకారము పనిచేసే మిచ్ కార్మికులు సంఘటిత రంగాలకి చెందినవిగా ఉన్నాయనేది కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. వ్యవస్థీకృత రంగాలలో పనిచేసే ఉద్యోగుల యొక్క సాధారణ ఉదాహరణ మార్కెటింగ్ మేనేజర్లు, సివిల్ ఇంజనీర్లు, వైద్యులు మరియు మొదలైన వాళ్ళుగా చెప్తూ ఉంటాం. ఈ ఉద్యోగులు వేతన ఆధారిత కార్మికులు గంటకు పనిలాగా కాకుండా నెలసరి ప్రాతిపదికన అధిక ఆదాయాన్ని పొందుతూ ఉంటారు. ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేయబడిన సంస్థల్లో పనిచేసే వాళ్ళు వ్యవస్థీకృత రంగ కార్మికులుగా పేర్కొంటూ, అంటే వీళ్ళకి నియమ నిబంధనలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏర్పరచబడి ఉంటాయి. వీళ్ళకి ఇన్ని గంటలకి ఇంత పని విధానము, శాశ్వతమైన వేతన ప్రక్రియని కలిగి ఉంటారనేది మనం ఇక్కడ చెప్పుకోవాలి. అధిక ఆదాయాన్ని కూడా కలిగి ఉంటారనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. ఈ కార్మికులు వారు పనిచేసే రంగాల ద్వారా వారికి అందించబడిన బహుళ ప్రయోజనాలను పొందుతూ ఉంటారు, మరియు ఈ నిబంధనలు వారికి చట్టపరమైన పత్రాల ద్వారా అందించబడుతూ ఉంటాయి. వారు అనుభవిస్తున్న ప్రయోగాలను, సాధారణ ఉదాహరణలను పదవీ విరమణ ప్రణాళిక, వైద్య సేవలు మరియు వైద్య బీమా చెల్లింపులు, సెలవులు, అలాగే ఇతర ప్రయోగాల్ని పొందగలుగుతూ ఉంటారు. ఈ విధంగా అంటే ఈ వ్యవస్థీకృత రంగ కార్మికులు అనేక రకాల పిఎఫ్, ఈఎస్ఐ, వైద్య సదుపాయాలు, విశ్రాంతి, మళ్ళీ ఈఎస్ఐ ప్రక్రియలు, అనేక రకాల యొక్క లాభాలని పొందగలుగుతారు. ఆరోగ్య రక్షణ కూడా మనము దీంట్లో పొందగలుగుతాము. ఇప్పుడు ఈఎస్ఐ గురించి విన్నారు. ఎంప్లాయీస్ మనకి ఈ అన్ని వెల్ఫేర్ పథకాలు కూడా వాళ్ళు చూస్తూ, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్, ఈఎస్ఐ పథకాలన్నీ కూడా వ్యవస్థీకృత రంగ కార్మికులు పొందగలుగుతూ ఉంటారు. దీనివల్ల వీళ్ళు అధిక వేతనము, ఆరోగ్యపరమైన రక్షణ, పిఎఫ్ ప్రక్రియ పద్ధతులు, వాళ్ళ పిల్లలకు రక్షణ, ఫ్యామిలీ అంతా కూడా వాళ్ళు వైద్య సదుపాయాలు, ఇవన్నీ కూడా ఈఎస్ ప్రక్రియ పద్ధతుల వల్ల పొందగలుగుతూ ఉంటారు. ఈ వృత్తిపరమైన కార్మికులు అంటే రిజిస్ట్రేషన్ రంగాల్లో పనిచేయటం వల్ల రిజిస్ట్రేషన్ రంగాల్లో పనిచేసే కార్మికులందరూ కూడా వృత్తిపరంగా అనేక రకాల ప్రక్రియ పద్ధతుల్లో అధిక వేతనంతో పాటు అన్ని రకాల వెల్ఫేర్ మెజర్స్ అన్ని కూడా పొందగలుగుతూ ఉంటారు అనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయము. అందుకని అన్ని ఇండస్ట్రియల్ ఏరియాస్లో కూడా వృత్తిపరమైన ఈ యొక్క కార్మికులను ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అంటే మనకి ఎంప్లాయీ ఒక నెంబర్ ఉంటుంది. ఎంప్లాయీ పరంగా మనం ఆ యొక్క సంస్థ పరంగా అనేక రకాల అధిక వేతనము, అన్ని రకాల ఆరోగ్య బీమా, అన్ని రకాల సౌకర్యాలని పొందగలుగుతూ ఉంటాము. కాబట్టి నైపుణ్యత పెంచుకున్న అంటే ఇప్పుడు పర్టికులర్ నైపుణ్యత ఉన్న కార్మికులు ఒక కర్మాగారం ఇండస్ట్రియల్లో చేరటం వల్ల అనేక రకాల లాభాలని పొందగలుగుతూ ఉంటారు. అదే వీధి కార్మికుల్ని వీళ్ళని మనం తీసుకున్నట్లయితే ఈ 4 వర్గాలలో అంటే వీధి కార్మికులు చేసుకుంటే డబ్బులు, లేకపోతే లేదు అనేది మనం తెలుసుకుంటూ ఉంటాం. వాళ్ళు ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో స్థిరంగా ఉండరు అనేది కూడా మనం చెప్పుకున్నాం. అంటే ఎక్కడ సేలబుల్ అంటే వారి వస్తువులు ఎక్కడ అమ్ముడుపోతూ ఉంటాయో అక్కడ ఆ ప్రాంతంలో అమ్ముతూ ఉంటారు. అంటే ఒక ప్రత్యేకమైన ప్రదేశం లేకుండా వీధి కార్మికులు అన్ని వీధుల్లో, నగర ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో సంచరిస్తూ ఉంటూ
వారి యొక్క ఉత్పత్తుల్ని అమ్ముకుంటూ ఉంటారు. వీరికి ప్రత్యేకమైన వేతనము, ప్రత్యేకమైన లాభసాటి వ్యాపారం అని కూడా మనం చెప్పుకోవటానికి వీలు లేదు. వాళ్ళ శక్తి వేరే. అంటే ఈరోజు ఆరోగ్యం బాగుంటే అమ్ముకోగలుగుతారు, జీవనోపాధిని పొందగలుగుతారు. రేపు ఆరోగ్యం బాగోకపోతే అమ్ముకోలేరు కదా. ఇది వీధి కార్మికుడి యొక్క లాభ నష్టాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. తర్వాత వ్యాపార సంస్థలు అన్నీ కూడా ఏ విధంగా ఉంటాయి? లాభాయుక్తం, అంటే లాభం మీద ఆధారపడి మనము వీళ్ళు ఈ యొక్క వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అందుకని వీళ్ళు కొంతమంది రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఉంటారు. రిజిస్టర్డ్ అంటే మనకు రిజిస్టర్డ్ నెంబర్, ఆ వ్యాపారం చేసే యొక్క రిజిస్టర్డ్ నెంబర్ని మనం చూడగలుగుతూ ఉంటాం. ప్రత్యేకమైన నైపుణ్యాలు, అక్కడ పనిచేసేవాడు కూడా ప్రత్యేకమైన శిక్షణ, ప్రత్యేకమైన నైపుణ్యాలు కలిగి ఉంటూ ఉంటారు. ఇవి అంత లాభయుక్తంగా ఉండవు. కొన్ని లాభయుక్తమైన సంస్థలుగా కూడా వ్యాపార సంస్థలను మనం చెప్పుకుంటూ ఉంటాం. తర్వాత ఫ్యాక్టరీ కార్మికులు. ఈ ఫ్యాక్టరీ కార్మికులు, ఫ్యాక్టరీ యజమానులందరూ కూడా వాళ్ళ మోటో ఏముంటది? ఎక్కువ లాభాలని పొందాలి అనే దృక్పథంతో ఉంటుంది. అందుకని ఈ ఫ్యాక్టరీ కార్మికులకి ఎక్కువ పని గంటలు, ఎక్కువ పనిని వీళ్ళు రాబట్టుకుంటూ ఉంటారు. వీళ్ళకి తక్కువ వేతనాన్ని చెల్లిస్తూ ఉంటారు. అంటే ఇక్కడ స్థిరత్వము ఉండదు, పని గంటలు ఎక్కువ ఉంటాయి, శారీరక శ్రమ ఎక్కువ ఉంటుంది, తక్కువ వేతనాన్ని పొందగలుగుతూ ఉంటారు. ఇక్కడ మరియు వ్యవస్థీకృత రంగ కార్మికులు మనం తీసుకున్నట్లయితే మనం చెప్పుకున్నాం అన్నమాట. వీళ్ళకి అన్ని రకాల బెనిఫిట్స్ ఉంటూ ఉంటాయి అనేది మనం ఇక్కడ తెలియపరచుకున్నాం. అంటే వృత్తిపరంగా మనము కార్మికులని 4 రకాలుగా డివైడ్ చేసామనేది ఈ లెసన్ ద్వారా తెలుసుకున్నాము. ఎలా? వీధి కార్మికులు, వ్యాపార సంస్థలు, ఫ్యాక్టరీ కార్మికులు, తర్వాత వ్యవస్థీకృత రంగ కార్మికులుగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఈ విధమైన పద్ధతుల్లో వృత్తిని కొనసాగిస్తూ జీవన ప్రమాణాలు, జీవన నైపుణ్యాల మీద ఆధారపడి జీవిత విధానాన్ని వీళ్ళు, ఈ వృత్తిలో ఉన్న కార్మికులు నిరంతరము పెంచుకోవడానికి చూస్తూ ఉంటారనేది మనం ఇక్కడ తెలుసుకున్నాము, ఈ లెసన్ ద్వారా తెలుసుకున్నాము. కానీ పురాతన కాలంలో మనం తీసుకున్నట్లయితే ఏ వృత్తి అంటే ఏ కులంలో పుట్టిన వాళ్ళు ఆ వృత్తి చేస్తూ నిరంతరము ఆ వృత్తి మీద ఆధారపడుతూ జీవితాన్ని కొనసాగించేవాళ్ళు. వీళ్ళు ఎటువంటి ఇబ్బందులకు గురి అయ్యేవాళ్ళు కాదు. అంటే ఒక వృత్తి చేసేవాళ్ళు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే వృత్తిపరంగా ఒక గ్రామంలో చాకలి, మంగలి కార్మికులు, అంటే భూమి లేని కార్మికులు, వీళ్ళందరూ కూడా యజమానుల మీద ఆధారపడి, అంటే రైతుల మీద ఆధారపడి, ఆ ప్రజల మీద ఆధారపడి జీవన విధానాన్ని కొనసాగించేవాళ్ళు. వీళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి ఎప్పుడు కూడా మెరుగుపడేదిగా ఉండదు. పని చేసుకుంటే తిండి, లేకపోతే లేదు అనే దృక్పథాన్ని ఏర్పరచుకునేవాళ్ళు పురాతన కాలంలో. అవి దాన్ని మనం ఏమన్నాము? కుల వృత్తులు అన్నాం. ఆ కుల వృత్తుల మీద ఇప్పుడున్న పరిస్థితుల్లో కొనసాగించే యొక్క ప్రక్రియ పద్ధతులు లేవు. ఎందుకు లేవంటే కాలానుగుణ్యమైన మార్పు, ఇండస్ట్రియలైజేషన్, ఎడ్యుకేషన్ పెరగటము, నైపుణ్య శిక్షణా కేంద్రాలు ఏర్పడటము, ఇవన్నీ ఏర్పడటం వల్ల ఏంటి? వృత్తిపరంగా అనేక రకాల మార్పులు చేర్పులు జరిగినాయి. వ్యవసాయ రంగం ఉన్నది, అందరు వ్యవసాయం మీద ఆధారపడి జీవన విధానాన్ని కొనసాగించే వాళ్ళని పాత రోజుల్లో చెప్పుకునేవాడు. ఇప్పుడు వ్యవసాయంలో అంటే నీటిపారుదల సౌకర్యాలు తగ్గిపోవటము, వ్యవసాయ భూములు గృహ నివాసాలకు ఉపయోగించుకోవటము, వ్యవసాయం మీద అనాసక్తి. ఒక రైతు ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు ఏం చెప్తున్నాడు రైతు? నేనేం సంపాదించాను జీవితంలో, మీరు బాగా చదువుకోండి అని పిల్లలు ప్రోత్సహిస్తున్నాడు, వ్యవసాయం చేయమని ప్రోత్సహించడం లేదు. అటువంటప్పుడు ఆ రైతు ఆ తరము వెళ్ళిపోయిన తర్వాత వ్యవసాయం చేసేవాళ్ళు లేకపోవటం, వ్యవసాయ భూములు రేట్లు పెరగటం వల్ల రైతులు భూములు నమ్ముకొని పట్టణ ప్రాంతాలకి నివాసానికి వెళ్తూ ఉన్నారు. మరి అక్కడ ఈ కార్మికులు, అంటే అక్కడ కూలి చేసుకునే ప్రజలు ఎలా బ్రతకాలి? ఇక్కడ వ్యవసాయ ఆధారమైన భూములు లేవు, చేయించుకునే యజమానులు లేరు, డబ్బులు ఇచ్చేవాళ్ళు లేరనే అభిప్రాయంతో కుల వృత్తుల్ని విడనాడి వాళ్ళ నైపుణ్యాలని వేరొక విధంగా పెంచుకుంటూ నగర ప్రాంతాలకి, పట్టణ ప్రాంతాలకి వలస వెళ్తూ ఉన్నారు. ఈ వలస వెళ్ళిన వాళ్ళు, పట్టణ ప్రాంతాలకి నగర ప్రాంతాలకి వలస వెళ్ళిన వాళ్ళు ఏమవుతున్నారు? ఏదో ఒక విధంగా జీవన పోరాటం సాగించారు. కాబట్టి వీళ్ళు ఇంతకు ముందు చెప్పినట్లుగా వీధి కార్మికులుగా, వ్యాపార సంస్థల్లో పనిచేసేవాళ్ళుగా, ఫ్యాక్టరీ కార్మికులుగా,
మరియు వ్యవస్థీకృత రంగాల్లో కార్మికులుగా జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఈ విధంగా అంటే ఈ యొక్క పట్టణ ప్రాంతంలో ఉన్న కార్మికులు, పని లేని వాళ్ళు, వ్యవసాయ కార్మికులు వీళ్ళందరూ కూడా నగర ప్రాంతంలోకి, పట్టణ ప్రాంతంలోకి వలస వచ్చి ఏదో ఒక విధంగా జీవించాలనే దృక్పథాన్ని ఏర్పరచుకున్నప్పుడు ఈ 4 పద్ధతులనే ఈ 4 వర్గాలుగా డివైడ్ అవుతూ ఉన్నారు. ఎలా అంటే ఇది మనం చెప్పుకున్నాం, వీధి కార్మికులుగా, వ్యాపార సంస్థల్లో పనిచేయడము, ఫ్యాక్టరీ కార్మికులుగా, వ్యవస్థీకృత రంగ కార్మికులుగా పనిచేస్తూ ఉన్నాం. ఆ తర్వాత అందరం కూడా ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ ఉన్నాయి, నైపుణ్య శిక్షణా కేంద్రాలు ఉన్నాయి. ఇవి ఉండటం వల్ల ఏం జరుగుతుంది, మన పిల్లలు అందరూ కూడా నైపుణ్యాలను పెంచుకొని ఆర్థికంగా ఎదిగే పద్ధతుల్ని ఏర్పరచుకుంటూ ఉన్నాం. ఈ ఆర్థికంగా పెరుగుదల కోసము అనేక రకాల శిక్షణ పద్ధతులు ఉండటం వల్ల నగర ప్రాంతంలో, పట్టణ ప్రాంతంలో అందరూ కూడా అంటే పేరెంట్స్, తల్లిదండ్రులను తీసుకున్నట్లయితే వారు వాళ్ళ పిల్లలకి అనేక రకాల ప్రక్రియ పద్ధతుల్లో నైపుణ్య శిక్షణను ఇప్పించి, నైపుణ్యాలు పెంచి ఈ యొక్క సుస్థిరత నిలబడటం, నైపుణ్య జీవన విధానం మెరుగుపరచుకోవడానికి నిరంతరము కృషి చేస్తూ ఉంటారు. దీనికి విద్య, ఇండస్ట్రియలైజేషను, అర్బనైజేషను, పారిశ్రామికీకరణ, కమ్యూనికేషన్ ఫెసిలిటీస్, గ్లోబలైజేషను ఇవన్నీ కూడా దోహదం చేస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యక్తులు అభివృద్ధి చెందడానికి ఇవన్నిటికి కూడా నిరంతరము అనేక రకాల మార్పులు చేర్పులు అంటే మనం వృత్తిపరంగా మెరుగుపరచుకోవడానికి అనేక రకాల అవకాశాలన్నీ కూడా మనము నగర ప్రాంతము, పట్టణ ప్రాంతాల్లో చూస్తున్నాం. ఆ తర్వాత ఇండస్ట్రియలైజేషను, గ్లోబలైజేషను, కమ్యూనికేషన్ ఫెసిలిటీస్ పెరగటము, ఎక్కువ లోన్స్ అంటే బ్యాంక్ వాళ్ళు కూడా అన్ని రకాల కార్మికులకి అంటే వీధి కార్మికులకి, వ్యాపార సంస్థలకి, ఫ్యాక్టరీ కార్మికులకి, వ్యవస్థీకృత రంగ కార్మికులు అన్నిటికీ కూడా బ్యాంకింగ్ ఫెసిలిటీస్ పెరిగాయి. లోన్స్ ఇవ్వటము, విచ్చలవిడిగా లోన్స్ ఇవ్వటం కూడా ఇది ఇవ్వటం వల్ల అందరూ కూడా ఒక ప్రదేశాన్ని ఎంచుకొని స్థిరత్వాన్ని ఏర్పరచుకొని అందరూ జీవితం మెరుగుపరచుకోవడానికి వృత్తుల్ని బేస్ చేసుకుంటూ ఉన్నారు. ఏ వృత్తిలో అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, ఏ వృత్తిలో జీవన పరిస్థితులు మెరుగుదల చేసుకోవచ్చు అనే దృక్పథాన్ని ఏర్పరచుకొని వృత్తిపరంగా నైపుణ్య శిక్షణలను తీసుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నారు అనేది మనము ప్రస్తుత పరిస్థితుల్లో తెలుసుకోవచ్చు. దీనికి స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ అనేక రకాల స్కీమ్స్, ప్రైవేట్ బ్యాంక్స్, నేషనలైజ్డ్ బ్యాంక్స్, గ్లోబలైజేషన్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ప్రాసెసింగ్ మెథడ్స్ అన్నీ కూడా మనకి దోహదం చేస్తున్నాయి అనేది మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం అనమాట. దీనివల్ల ఈ వృత్తి అంటే కుల వృత్తులు కంప్లీట్గా నశించిపోయినాయి అని చెప్పుకోవాలి. తక్కువ మంది కుల వృత్తుల మీద ఆధారపడతారు. అందుకని ప్రస్తుత పరిస్థితుల్లో ఎడ్యుకేషన్ బేస్డ్ నైపుణ్యాలను డెవలప్ చేసుకొని, స్కిల్స్ డెవలప్ చేసుకొని జీవిత విధానాన్ని మెరుగుపరచుకోవడానికి ప్రతి ఒక్క వ్యక్తి గట్టిగా కృషి చేస్తూ ఉన్నారు. అందుకని ఒక వృత్తిని ఎంచుకునేటప్పుడు తప్పనిసరిగా ఈ వృత్తిలో అవకాశాలు ఏ విధంగా ఉన్నాయనేది చూసుకుంటూ నిరంతరము వృత్తి బేస్డ్గా అంటే వృత్తిని అభివృద్ధి చేసుకొని జీవన పరిస్థితులు మెరుగు చేసుకోవడానికి ఇతను కృషి చేస్తూ ఉన్నాడు అనేది మనం ప్రస్తుత పరిస్థితుల్లో చెప్పుకోవచ్చు. అందుకని వృత్తికి ప్రస్తుత పరిస్థితుల్లో మానసిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు దోహదం చేస్తున్నాయని ఈ లెసన్ ద్వారా మనం చెప్పుకుంటూ ఉన్నాం అన్నమాట. నమస్తే.